ఈ మహానుభావుడు ఎవరో చూడండి ఏం కామెంట్ చేశాడో. అన్నా మీ క్యాస్ట్ ఏంటో చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఎలా ఉన్నారంటే మనుషులు. ఇంకా ఈ రోజుల్లో క్యాస్ట్ ఏంటయ్యా? అందరూ సమాన హక్కు చట్టాన్ని కల్పించిన రాజ్యాంగం గొప్పదనం తెలుసుకో ముందు. నా క్యాస్ట్ తర్వాత తెలుసుకుందు గాని. హ్యూమన్ రైట్స్ తెలుసుకో, ప్రాథమిక హక్కులేంటో తెలుసుకో. అవన్నీ తెలుసుకోకుండా వచ్చి నా క్యాస్ట్ డైరెక్ట్ గా అడిగావు చూడు, నీ వెర్రితనం అర్థమవుతుంది. అయినా ఇంకా ఈ రోజుల్లో క్యాస్ట్ తో ఏం పని అయ్యా? ఉద్యోగానికి వెళ్తా, ఉద్యోగం చేసుకుంటా, శాలరీ తీసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా. ఇవన్నీ ఒక మనిషిలో చూడాల్సింది గుణగణాలే తప్ప కులం మతం కాదు. నీకైనా చెప్పిన అర్థం కాదనుకుంటలే. ఇంకా నువ్వు ఇంత డైరెక్ట్ గా వచ్చి నా కామెంట్ లో అన్నా మీ క్యాస్ట్ ఏంటో చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నావంటే నువ్వెంత అమాయకుడు అర్థమవుతుంది. అసలు అంటరానితనం అమానుషం అని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మన అందరికీ సమాన హక్కులు కల్పించారు. నీకు ఏమీ తెలియదు అనుకుంటా. మేబీ నువ్వేమి చదువుకోలేదేమో నాకు తెలిసి. ఆ విద్య లేని వాడు వింత పశువు అంట. ముందు వెళ్ళి ఆలు ఏబిసిడీలు నేర్చుకో, తర్వాత వచ్చి నా క్యాస్ట్ అడుగుదు గాని. స్టూపిడ్ ఫెల్లో. సారీ, అలా తిట్టాలని లేదు కానీ తిట్టించుకున్నావు నువ్వే. సరే స్టూపిడ్ ఫెల్లో ఏం కాదు, యు ఆర్ ఏ గుడ్ బాయ్. బట్ ఇంకోసారి ఎప్పుడు అలా అనుకో, బాగోదు కదా. క్యాస్ట్ గురించి ఏం పని అయ్యా? నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో, లేదంటే లేదు. అంతేగాని ఇంక ఎక్కడో నన్ను అడిగితే అడిగావు కానీ నేను ఇంత కూల్గా సమాధానం చెప్తున్నా. వేరే వాళ్ళని మాత్రం అడగకు. బాగు